వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కుంటలు అలుగులు పారుతున్నాయి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులతో పాటు మధ్య తరహా చిన్న ప్రాజెక్టుల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. రాబోయే యాసంగి సీజన్ కు ఆయకట్టు పరిధి కింద సాగునీటికి డోకా లేదని అంటున్న కామారెడ్డి జిల్లా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ వరప్రదాయినిగా పేరొందిన నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు నిజాం సాగర్ ప్రాజెక్టు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం 13 గేట్లు ఎత్తి మంజీరా నదిలోకి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్లో చూడవచ్చు, భారీగా ఇన్ఫ్లో రావడంతో అవుట్ఫ్లో కూడా కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే 1,25,000 క్యూసెక్ల నుంచి ప్రస్తుతం 70 నుంచి 80,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. మనతోటి నిజాం సాగర్ ప్రాజెక్టు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కంట్రోల్లో ఉందండి. మనకు గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గాను సడన్గా ఇన్ఫ్లో స్టార్ట్ అయినాయి. మనకు 2 days బ్యాక్ దీని కెపాసిటీ 6 TMC ఉండే. సో 2 days లోపలనే మనకు నిన్న రాత్రి చాలా మన రెయిన్ఫాల్, మన క్యాచ్మెంట్ ఏరియాలో దాదాపు 26 centimeters రెయిన్ఫాల్ పడ్డది. ప్లస్ దాంతోపాటు సింగూరు నుండి కూడా ఒక 40,000 క్యూసెక్స్ మనకు వాళ్ళ ఇన్ఫ్లోస్ మనకు వస్తున్నాయి. తర్వాత పోచారం ప్రాజెక్ట్ నుండి కూడా ఒక 10,000 క్యూసెక్స్ వస్తున్నాయి. తర్వాత హల్దీ రివర్ నుండి కూడా మనకు ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. కాబట్టి నిన్న రాత్రి అరౌండ్ 12 o'clock మేము అంటే మాకు ముందే అలర్ట్ ఇచ్చారు కాబట్టి మేము డే అండ్ నైట్ వాచ్ చేస్తున్నాం. నైట్ అంతా కూడా అందరం అలర్ట్గా ఉన్నాము. అరౌండ్ 12 o'clock మేము డిసిషన్ తీసుకొని దాదాపు 1,20,000 క్యూసెక్స్ మనకు ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. కాబట్టి నేను రాత్రే 1 o'clock అందరినీ అలర్ట్ చేసుకొని మేము అందరము ఆపరేట్ చేయడం జరిగింది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2-3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాచ్మెంట్ ఏరియాలో, అదేవిధంగా మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలకు ఎట్లా అప్రమత్తం చేశారు? ఇప్పుడు మేము ముందే ఒక 2 days ముందే మాకు అలర్ట్ రాగానే ఏ టైంలో అయినా మనకు ఫిల్అప్ అయితే రిలీజ్ చేయాల్సి వస్తుందని పోలీస్ అండ్ రెవెన్యూ వాళ్ళకి మేము కమ్యూనికేట్ చేసాము. ప్లస్ అందరికీ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా కూడా మనం బులెటిన్ రిలీజ్ చేసాము. సో అందరూ అలర్ట్ అయినాము. కాకపోతే ఏంటంటే ఈ మనకు వచ్చే ఇన్ఫ్లోస్ కాకుండా మనకు నిజాం సాగర్ కింద కూడా మనకు నల్లవాగు ఒకటి యాడ్ అవుతుంది, కౌలస్నాలో కూడా బాగా అవుతుంది. తర్వాత సింగీతం అండ్ కళ్యాణి డ్యామ్ నుండి కూడా మనకి ఇన్ఫ్లోస్ యాడ్ అవుతాయి. కాబట్టి కింద వాళ్ళందరినీ ముందే అప్రమత్తం చేసాము. మనకు ఎందుకంటే ముఖ్యంగా మత్స్యకారులు మెయిన్గా, తర్వాత ఈ గొర్రెల కాపుర్లు, తర్వాత రైతులు కూడా ఎవరు కూడా మంజీరా పరివాహకంలో తిరగవద్దు అని చెప్పి ముందే అలర్ట్ చేసాము. ఆ విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. నిజాం సాగర్ ప్రాజెక్టు కింద ఈ వానాకాలం కింద పంటల సాగుకు ఎట్లా చర్యలు చేపట్టారు? ఇప్పటి వరకు ఎన్ని తడులకు సంబంధించి నీటి విడుదల చేశారు? మనకు ఖరీఫ్ ఈసారి కూడా మనకు జనరల్గా మిగతా తెలంగాణ మొత్తం కంటే నిజాం సాగర్ కొంచెం ఎర్లీగా మనం క్రాప్ని ప్రీపోన్ చేసుకున్నాం. కాబట్టి మనం జూన్లోనే మనము ఫస్ట్ వెయిటింగ్ ఇచ్చాము మన ఖరీఫ్ కొరకు. ఇప్పటి వరకు మూడు తడులు కంప్లీట్ అయిపోయినాయి. సో మాకు ఈ ఇన్ఫ్లోస్ లేకుండా ఇంకా 6 TMC ఉండే కాబట్టి మాకు ఒక భరోసా ఉండేది. సో ఇప్పుడు వచ్చిన ఇన్ఫ్లోస్ తోటి మన ఖరీఫే కాకుండా వచ్చే రబీ కూడా మనకు సఫిషియెంట్గా వాటర్ ఉంటుంది. మనకు నిజాం సాగర్ కింద అప్ టు అలీసాగర్ వరకు 1,25,000 ఎకరాలకు మనము ఖరీఫ్ ఇస్తున్నాం. తర్వాత నెక్స్ట్ రబీ కూడా మనం వాటర్ స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం. రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని గేట్లు పెంచే విధంగా ఎట్లా చర్యలు తీసుకుంటారు? అధికార యంత్రాంగం ఎట్లా అప్రమత్తమైంది? ఇప్పుడు మనకు నిజాం సాగర్కి దాదాపుగా 48 ఫ్లడ్ గేట్స్ ఉన్నాయి. సో దీని టోటల్ డిశ్చార్జ్ వచ్చేసి డిజైన్ డిశ్చార్జ్ వచ్చి 5,25,000 క్యూసెక్స్ ఉంటుంది. సో మనకు గత 40 ఏళ్ళ హిస్టరీ చూస్తే కూడా ఎప్పుడు కూడా 1,50,000 ఎకరాలు రాలేదు, 1,50,000 క్యూసెక్స్ రాలేదు. కాబట్టి ముందు ఇంకా ఎక్కువ వచ్చినా కానీ మేము ఆ 20 గేట్స్ కూడా మొన్ననే అన్ని రిపేర్ చేసి ఇంటాక్ట్లో పెట్టాము. ఎంత ఫ్లడ్ వచ్చినా కానీ అప్ టు ఈవెన్ 4 lakhs ఫ్లడ్ వచ్చినా కానీ మనం రిలీజ్ చేయడానికి అన్నీ కూడా ఇంటాక్ట్ పొజిషన్లో ఉన్నది. ఇప్పుడు మనము వియర్ నెంబర్ 5లో ఒక 7 గేట్స్ ఓపెన్ చేసాం. తర్వాత వియర్ నెంబర్ 4లో 6 గేట్స్ ఓపెన్ చేసాం. టోటల్గా ఇప్పుడు వచ్చిన ఫ్లడ్ ఇన్ఫ్లోస్ 85,000 క్యూసెక్స్ వస్తుంది. కాబట్టి 80,000 క్యూసెక్స్ కిందికి వదులుతున్నాం. ఇప్పుడు నిజాం సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో ఎంత వచ్చినా మేము అవుట్లో పంపించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ముఖ్యంగా 42 గేట్లు ఉన్నప్పటికీ అన్ని గేట్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు అప్రమత్తంగా ఉన్నాము. ఇప్పటికీ అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి 1,25,000 ఎకరాల్లో పంటల సాగుకు సాగునీటికి అవసరాలు అందిస్తున్నామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసినా అప్రమత్తంగా ఉన్నాము. ఇప్పటికే ప్రజలను
అప్రమత్తం చేశామని కూడా సిఈ శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ నిజాం సాగర్ ప్రాజెక్టు.